హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీకు కూడా నాకు మన ఇద్దరికి వందనాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా ఈరోజు 3 వాక్యాలు చెప్పాలి. 3 వాక్యాలు చెప్పాలి, 3 సందేశాలు ఇవ్వాలి. ఎందుకనంటే ఇది మొదటి వారం కాబట్టి బల్లను గురించిన సందేశము కాకుండానే సందేశాలు 3. మొన్న 3 రోజులు బల్లను గురించిన సందేశాలే. గురు, శుక్ర, శనివారం నిన్న దైవజనులు కూడా ప్రాముఖ్యంగా దాన్నే తెలియపరిచారు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బల్ల మీద కూర్చోండి. హల్లెలూయా. అందరూ ఒకసారి సంతోషంగా మరొకసారి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి వాక్యం ఏంటి అంటే, దేవుడు మొన్న 1వ తారీఖున మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? అందరికి గుర్తుంది. నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మోషేకు తోడు ఉండినట్లు నీకును తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మగపిల్లలు ఎవరైనా చెప్పగలరా? మనకి ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? వీళ్ళు ఇప్పుడే ఘంటాపదంతో గట్టిగా చెప్పారు. అందుకే మందిరంలో ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక రాజశేఖర్ మాత్రం చెప్పాడు, ఇక ఎప్పుడు కెమెరాలు, ఇక సౌండ్ సిస్టంలేనా? దేవుడు వాటి ద్వారా పరలోకాన్ని తీసుకెళ్ళాడు. కాకపోతే ఆ సాధనాలను వాడుకుంటూ పరలోకాన్ని తీసుకెళ్తాడు. కానీ అర్థమైందా? వాక్యం అంటే మంచిది. పోయిన సంవత్సరం వాగ్దానం ఈ సంవత్సరం అంటే మొన్నే కాబట్టి గుర్తుంది. మొన్న చెప్పే కదా, 31వ తారీఖు నైట్ అనుకుంటా, 1వ తారీఖులోకి వచ్చేసాం. అప్పుడు చెప్పే వాక్యం 91 కీర్తనలో 4వ వచనంలో మన వాగ్దానము మన సంఘానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోకపోతే ఎలా? ఆయన తన రెక్కల నీడలో నిన్ను కప్పును, ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగును. హల్లెలూయా. రెక్కలతో కప్పుతాడంట, రెక్కల నీడలో ఆశ్రయం కలుగు. ఈ 2 మాటలు 2 లైన్లే. దాని తర్వాత ఉన్న 3వ లైను కాదు, కానీ 2 లైన్లు మనకి పోయిన సంవత్సరం వాగ్దానం. దేవుడు అలాగే సంఘం అంతటిని కూడా దేవుడు అలాగే కాపుదల వహించి కాపాడాడు. హల్లెలూయా. రెక్కల నీడలో మనందరికీ ఆశ్రయం కలిగించాడు. ఆయన రెక్కలతో మనందరినీ కూడా కప్పాడు. చెదరిపోనీయకుండా, పాడైపోనీయకుండా అన్ని విషయాల్లో తోడున్నాడు. ఆరోగ్యమే కానీ గడిచిన సంవత్సరంలో అన్ని విషయాల్లో సంఘానికి తోడున్నాడు దేవుడు. ఎందుకంటే అది దేవుని వాగ్దానము కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం దేవుని వాగ్దానం ఏంటంటే అందరికి గుర్తుంటుంది అనుకున్నా. ఈ పోయిన సంవత్సరం అనుకున్నా దాన్ని ఒక చిన్న ఫ్రేమ్ తయారు చేసి మందిరంలో పెట్టాలని. ఈ సంవత్సరం అయినా పెట్టాలి. మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అయినా ఒక చిన్న ఫ్రేమ్ అన్నా, ఎందుకంటే మన సంఘానికి వచ్చిన వాగ్దానం కాబట్టి ఒక చిన్న వాగ్దానం చేసి అంటించాలనేది నా ఆశ. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఈ సంవత్సరపు వాగ్దానము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. హల్లెలూయా. అది యెహోషువకి ఇచ్చిన వాగ్దానమే అయినా కానీ దేవుడు ఈ సంవత్సరం మనకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మంచి మాట దేవుడు మనకిచ్చాడు. ఎందుకని అంటే దేవుడు మోషేకి ఎన్నెన్ని సందర్భాల్లో తోడున్నాడు. కష్టంలో తోడై ఉన్నాడు, కరువులో తోడై ఉన్నాడు, తెగుళ్ళలో తోడై ఉన్నాడు. తన సొంత జనులే రక్షించి కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటుంటే, కనాను దేశానికి వారిని క్షేమముగా నడిపిస్తూ ఉంటుంటే సొంత జనులే ఎదురు తిరిగారు, సొంత జనులే అవమానపరిచారు, సొంత వారే కాదు అన్నారు. చంపేయడానికి రాళ్ళు కూడా ఎత్తారు మోషే మీద. అయ్యో మోషే ఎవరో, తన దేవుడు ఎవరో మాకు తెలియదు అని కూడా అన్నారు. అంటే అంత భయానకంగా మోషే
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండటం మానలా. హల్లెలూయా. ఎందుకనంట మోషేతో దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందంట. కాబట్టి దేవుడు అంటున్నాడు యెహోషువతో, దేవుడు అంటున్నాడు అలాగనే మనతో, మోషేతో నా సన్నిధిని ఎలాగైతే పంపించానో ఈ సంవత్సరము నీతో కూడా ఆ సన్నిధిని పంపిస్తున్నా. ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆశపడుతున్నాడు మనతో నడవాలని, మనతో ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి అంటున్నాడు దేవుడు, ఈ మోషే ఎప్పుడైనా కానీ స్థిర నివాసం చేశాడా? ఐగుప్తు దేశం నుండి ప్రయాణమైన తర్వాత ఎక్కడ స్థిర నివాసం లేదు. ఒకటే పరిగెత్తుకుంటూ వెళ్తాం, ప్రజల కొరకు పరిగెత్తటం, కుటుంబాన్ని కూడా కాదనుకున్నాడు కదా. ఒకానొక సందర్భంలో తన భార్యను తన బిడ్డలను తీసుకుని వస్తూ ఉన్నాడు ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను విడిపించడానికి. మరలా ఏం చేశాడంటే, మరలా వాళ్ళ మామింటికే పంపించేశాడు. అది మిద్యాను దేశము తిన్నగా ఆయన వచ్చినప్పుడు, ఎక్కడికంటే ఈ సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు, మిద్యాను దేశంలో ఆ సీనాయి కొండ, దాన్ని హోరేబు అని పర్వతం అంటారు. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో మామ తన యొక్క కుమార్తెను, తన యొక్క మనవాళ్ళిద్దరిని మోషే దగ్గర తీసుకొచ్చి, అయ్యా ఇగో అయ్యా నీ పిల్లలు అని చెప్పి, ఇదిగో నీ భార్య అని చెప్పి అప్పగిస్తూ ఉంటాడు. అంటే మోషే తన యొక్క కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఒక స్థిర నివాసం లేదు, తనకంటూ ఒక కుటుంబం లేదు, తనకంటూ ఒక ఆధారం లేదు, ఒక చక్కగా చలనము లేనటువంటి నిశ్చలమైనటువంటి జీవితం ఆయనకు లేదు. పరిగెడుతూనే ఉన్నాడు ఆ 40 సంవత్సరాలు కూడా. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను ఆ 40 సంవత్సరాలు మోషేకి తోడైనా. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి, 40 సంవత్సరాలు శత్రువులు అందరూ వచ్చి పడ్డారు, 40 సంవత్సరాలు రాజులందరూ దండెత్తి వచ్చారు, 40 సంవత్సరాలు ఎన్ని విధాలుగా అతడు క్షోభను అనుభవించారు. సొంత వారే, తాను రక్షించిన వారే తనకు వ్యతిరేకంగా తిరిగి చంపిపోయారు కదా, రాళ్ళు పెట్టి కొట్టబోయారు కదా. విసిగిపోయాడు మోషే. అయినప్పటికీ దేవుడు అన్నాడు, మోషే నేను నీకు తోడై ఉన్నా, నా సన్నిధి నీకు తోడుగా పంపిస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మోషేతో ఉన్న దేవుడే యెహోషువతో కూడా దేవుడు తోడున్నాడంట. ఎంతగా దేవుడు తోడున్నాడంటే యెహోషువకు, మోషేనైనా పన్నెత్తి మాట అనగలిగారు కానీ, మోషేకైనా వ్యతిరేకంగా తిరగలిగారు కానీ, మోషేకైనా రాళ్ళెత్తి చంపబోయారు కానీ, మోషేకి ఎన్నో విధాలుగా సణుగుతూ గొణుగుతూ, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఏ ఐగుప్తులో సమాధులు లేవన్నా, ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ అరణ్యంలో చావడానికా మమ్మల్ని తీసుకొచ్చావు? మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, మాకు మాంసం లేదు, మాకు అవి లేవు, ఉల్లిపాయలు లేవు, కీరకాయలు లేవు, దోసకాయలు లేవు అని గొడవ పెట్టేస్తూ మోషేని నిత్యము కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాంటి సందర్భాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, మోషే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. అదే దేవుడు అంటున్నాడు, మోషేకి నేను ఎలా తోడున్నానో యెహోషువకు కూడా తోడుంటానని. యెహోషువతో దేవుడు ఎలా తోడున్నాడు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మోషే ఎంత కష్టపడ్డాడు 40 సంవత్సరాలు. కానీ యెహోషువ కష్టపడలా ఎక్కువగా. ఒక ఆకాను కుటుంబాన్ని బట్టి ఏడ్చాడు కానీ, ఇంకా ఏ కుటుంబాన్ని బట్టి, ఏ గోత్రాన్ని బట్టి, ఏ గుంపుని బట్టి కూడా యెహోషువ బాధపడింది లేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే, యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువా దివారాత్రము నీవు నా యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే అప్పుడు నేను నీకు తోడై ఉంటా. హల్లెలూయా. కాబట్టి అప్పుడంట మోషేకి ఎలాగైతే తోడుగున్నా నీకు కూడా తోడుంటా. ఇంకా మోషే కంటే దేవుడు ఎక్కువగా విజయాలు ఇచ్చాడు, మోషే కంటే దేవుడు ఎక్కువగా ప్రయాసపడి కృపనిచ్చాడు యెహోషువకు. ఎందుకు అని అంటే, ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు, యెహోషువా నేను నీకు తోడుంటానయ్యా. అదే వాగ్దానం ఈ సంవత్సరంలో ముందుగానే మనకు దేవుడు ఇచ్చాడు. ఏమనంటే, సంగమా నేను నీకు తోడై ఉంటా అని చెప్పి. కనుక దేవుడే తన సన్నిధిని తోడు పంపిస్తున్నాడు, దేవుడే తన హస్తాన్ని తోడు పంపిస్తున్నాడు, దేవుడే తన బాహుబలాన్ని మనకి తోడుగా ఉంచుతున్నాడు. కాబట్టి తోడుగా ఉన్నటువంటి దేవుడే అంటూ ఉన్నాడు, ఇంకా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఈ సంవత్సరం అంతయు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోషువతో ఎన్ని విధాలు తోడున్నాడంటే,
31 మంది రాజులను జయించేటువంటి గొప్ప ఆధిక్యతను యెహోషువకు దేవుడిచ్చాడు. ఓటమెరుగనటువంటి నాయకుడిగా యెహోషువ కొనసాగాడు. ఇంకా అంత మాత్రమే కాదు, ప్రతి సందర్భంలో యెహోషువకు తోడుంటాడు. యెహోషువా, ప్రజల మధ్య, ప్రజల ఎదుట ఇదిగో నేను ఈ రోజు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా. హల్లెలూయా. ఎందుకంటే తోడుంటే దేవుడు ఆ వ్యక్తిని గొప్ప చేస్తాడు, ఆ వ్యక్తిని గణపరుస్తాడు, ఆ వ్యక్తికి హెచ్చింపునిస్తాడు, ఆ వ్యక్తికి ఆధిక్యతనిస్తాడు. కాబట్టి ఏ వ్యక్తికైతే దేవుడు తోడుంటాడు వారు ఖచ్చితంగా గణపరచబడతారు దేవుని చేత. ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు, మోషే నేను నీకు తోడై ఉన్నా, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా నీకు స్వాధీనం చేసేస్తా అని చెప్పి దేవుడు అన్నాడు. కాబట్టి సమస్తాన్ని యెహోషువకు దేవుడు అలా అప్పగించేశాడు అప్పనంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని? కారణం ఏంటంటే వాగ్దానము చాలా బలమైనది. కాబట్టి ప్రియ సంగమా, వాగ్దానము మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి సంఘానికి దేవుడు తోడుగా ఉంటున్నాడని దేవుడే మాట ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మన వ్యక్తిగత వాగ్దానాన్ని బట్టి ఇదొక సందేశము. రెండవది ఏంటంటే, మన వ్యక్తిగత వాగ్దానాల విషయంలో మనం అందరం కూడా, నాతో సహా మనం అందరం వ్యక్తిగత వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వ్యక్తిగత వాగ్దానాలు దేవుడు ఆయన ఎలా నెరవేరుస్తాడంటే, ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసినవాడు చేసిన కార్యాలు అంటే ప్రకటించిన కార్యాలను చేయటానికి ఆయన సమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చాలినవాడు. వాగ్దానము చేసిన దేవుడు ఆయన ప్రతి విషయంలో కూడా అబద్ధం ఆడనేరడంట. నేను దావీదుతో అబద్ధమాడును అని చెప్పి కీర్తనలో దేవుడు అంటూ ఉంటాడు. కాబట్టి వాగ్దానం చేశాడంటే ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఏనాడైనా మనిషి మాట తప్పుతాడేమో, నేను ప్రమాణం చేస్తున్నా ఈ మాట నేను ఎప్పటికీ తప్పనన్నవాడు తప్పుతాడేమో, కానీ దేవుడు ఏనాటికి మాట తప్పుడు. కారణం ఏంటంటే ఆయన గొప్పవాడు, అబద్ధమాడనేరన్నాడు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మదగినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అబద్ధమాడనేరని వాడు, ఆయన కార్యాలన్నీ చేసేవాడు, ప్రమాణం ఇచ్చినవాడు. మరొక మాట చెప్పను, 105వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన నేను యాకోబుతో చేసినటువంటి యాకోబుకు ఇచ్చినటువంటి మాటను 1000 తరాల వరకు ఇస్సాకుతో నేను చేసినటువంటి ప్రమాణమును నిత్యము తరతరాలు జ్ఞాపకం ఉంచుకుంటానని దేవుడు తన భక్తులతో వాగ్దానం చేస్తూ ప్రమాణం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఏంటంటే ఆ వాగ్దానము స్థిరంగా నిలిచిపోయిద్దంతే. ఈ లోకంలో ఉన్నటువంటి నరులైతే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులైతే మాట ఇచ్చి అయ్యో మర్చిపోయానురా అని చెప్తారు, మాట ఇచ్చి అమ్మ మర్చిపోయానమ్మా అని చెప్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడంట ఇచ్చిన మాట తప్పని వాడు. ఆ మాట మరి ముఖ్యంగా దాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంట, ఎప్పుడు హృదయంలో ఎప్పుడు ఆయన జ్ఞాపకం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ పగటి వేళ మన దేవుడు వాగ్దానం చేసినాడు, ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. కనుక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఇది మొదటి ఆదివారంలో మనం ఉన్నాం. దేవుడు మనకి వాగ్దానం చేసి ఇప్పటికి ఇది 7వ రోజు. ఈ 7వ రోజే, ఇంకా దాని తర్వాత 360 రోజులు ఉన్నాయి దగ్గర. ఈ 360 రోజులకు సరిపడిన ఒకే ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ వాగ్దానము దేవుడు నెరవేర్పు కలిగిస్తాడు, దాన్ని ఆయన జరిగిస్తాడు. కాబట్టి దానికి మనం విశ్వాసము చూపించాలి. దాని ఎడల మనం కొనసాగుతుండే, అయ్యా వాగ్దానం నాకు ఇచ్చావు అని మనం సంబరపడిపోకుండా వాగ్దానం విషయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏలియాతో దేవుడు ప్రమాణం చేశాడు, ఏలియాతో దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా నువ్వు వెళ్ళి అహాబుకు చెప్పు నేను వర్షాన్ని కురిపిస్తానని చెప్పి 3.5 సంవత్సరాల కరువు తర్వాత ఏలియాతో మాటిస్తూ అహాబుకు చెప్పమంటున్నాడు. అయితే ఏలియా వెళ్ళిపోయి ఊరికి అలా చెప్పేలా, ఏలియా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రసవ వేదన పడ్డాడు. మోరియా పర్వతం మీద కర్మేలు పర్వతం మీద కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేశాడు. వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా, అయ్యా వాగ్దానం చేసావు కదా, అయ్యా వర్షం కురిపించాయా. దేవుడు వాగ్దానం చేశాడు, పైన ఎక్కడ మేఘం లేదు, ఎక్కడ చూసినా బాగా ఎండగా ఉంది, అక్కడ మేఘమే లేదంట. కానీ చివరికి ప్రార్థన చేయగా ఒక్క అరచేయంత మేఘం వచ్చింది.
కారణం ఏంటి అంటే వాగ్దానము దేవుడు చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్పు కొరకు ఏలియా ప్రసవ వేదన పడ్డాడు. ఈ పగటి వేళ మనం కూడా ఆ వాగ్దానాన్ని పట్టుకొని సంబరపడిపోకుండా, మురిసిపోకుండా, అబ్బా నాకెంత వర్ధిల్లే వాగ్దానం, దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, అబ్బా 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 ఎంత వాగ్దానము అని అనుకోకుండా మనం ఏం చేయాలి? ఆశీర్వదిస్తున్నాడని దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి దానికోసం మనం కష్టపడాలి, దానికోసం మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ఆ నెరవేర్పు జరగాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా మనం కన్నీరు కార్వాలి, ఖచ్చితంగా ఆ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మన తోడుగా ఉంటాడు అనే సత్యాన్ని గుర్తెరిగి ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఈ సంవత్సరం అంతా నెరవేర్పు అయిపోయిందని అనుకోవద్దు. ఆ వాగ్దానము ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి పనుల మీద, ప్రతి మార్గాల మీద, కుటుంబంలో కావచ్చు, మన వ్యక్తిగత, మన ఆత్మీయ, శారీరక జీవితాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో ఆ వాగ్దానము పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని వాగ్దానము చాలా స్పష్టమైనది, చాలా గొప్పది, చాలా శక్తి కలిగినది. కాబట్టి ఆ వాగ్దానాన్ని కలిగి ఉందాం. 2 సందేశాలు ముగిసినాయి. ఒకటేంటంటే సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానము. యెహోషువను దేవుడు ఎలాగైతే ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడో ఈ సంవత్సరం దేవుడు మనల్ని కూడా అదే విధంగా వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. అదే విధముగా రెండోది ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మనకి ఏ ఏ వాగ్దానాలు అయితే దేవుడిచ్చాడో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఆయన నెరవేర్పు కలిగిస్తాడు. ఇప్పుడే అయిపోయిందని, ఒకవేళ ఆ వాగ్దానానికి సంబంధించిన కార్యం ఇప్పుడు అయిపోయిందనుకో, అది అయిపోయింది, వాగ్దానము శాంతం అయిపోయిందని కాదు. ఆ వాగ్దానం ఈ సంవత్సరం అంతా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు, జరిగిస్తూనే ఉంటాడు ఈ సంవత్సరం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ మనసులో ఆ వాగ్దానాన్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఇప్పుడే ఒక్కసారి మనసులో ఆ వాగ్దానాన్ని తలుచుకుంటూ, ఏ వాగ్దానం అయితే ప్రభు మీకు ఇచ్చాడో, ఒకవేళ అది గుర్తు లేకపోతే వెంటనే మీ దగ్గర ఉంటే కనుక వెంటనే తీసుకొని ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభువా ఈ వాగ్దాన నెరవేర్పు కలిగించయ్యా. ఒక చిన్న ప్రార్థన ఈ పగటి వేళ. ప్రభువా వాగ్దానం చేస్తున్న దేవుడు నీవు నమ్మదగిన వాడవు కదా ప్రభువా. గడిచిన సంవత్సరాల్లో ఎన్నో విధాలుగా మా ప్రభువా అయ్యా నీ వాగ్దానమే మమ్మల్ని కాపాడింది. మేము బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నిందలు, అవమానాలు, వీటన్నిటిలో ఉన్నప్పుడు నీ వాగ్దానమే మమ్మల్ని బలపరిచిందయ్యా, నీ వాగ్దానమే మమ్మల్ని కాపాడిందయ్యా, మీ వాగ్దానమే మమ్మల్ని లేవనెత్తిందయ్యా. పడినప్పుడు, గుంటలో పడినప్పుడు, చెడినప్పుడు, నాశనమైపోతున్నప్పుడు నీ వాగ్దానమే లేవనెత్తి బాగు చేసి నిలబెట్టింది ప్రభువా. అదే ప్రభువా ఈ సంవత్సరం కూడా ఒక క్రొత్త వాగ్దానాన్ని మీరు ఇచ్చారయ్యా. మా ప్రభువా వాగ్దాన నెరవేర్పు కలిగించండి అయ్యా. వ్యక్తిగతంగా ఒక చిన్న ప్రార్థన, ఒక్క 30 సెకండ్లే. ప్రభువా వాగ్దానము మా జీవితంలో నెరవేర్చయ్యా. వాగ్దానాన్ని బట్టి మురిసిపోవద్దు నా ప్రియ దేవుని బిడ్డ. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషంతో ప్రభువుకి ప్రార్థన చేస్తే గనక ఇదిగో నిశ్చయముగా ప్రభు ఆ నెరవేర్పుని ఇప్పుడే తీసుకొని వస్తున్నాడు. ప్రభు యొక్క కార్యము ఇప్పటి నుండే జరగడం ఆరంభమవుతుంది. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నరుడు కాదు, మాట ఇచ్చినటువంటి దేవుడు సర్వశక్తిమైనటువంటి దేవుడు, బలవంతుడు, యేసునాథుడు అనేటువంటి దేవుడు. కాబట్టి ఆయనే నీ నా పక్షాన ఉన్నాడు, ఆయనే నీ నా తోటి నడుస్తూ ఉన్నాడు. కనుక ఒక చిన్న ప్రార్థన, ప్రభువా అయ్యా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు ప్రభువా మీరు నెరవేర్పుకు తీసుకొస్తున్నందుకు వందనాలు మా తండ్రి. అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన వాగ్దానాలు కొరకు మేము ప్రసవ వేదన పడేవారముగా, కన్నీరు కార్చేవారముగా, ప్రార్థనలు చేసేవారముగా, మాకు ఇచ్చిన నెరవేర్పు కొరకు మా అయ్యా వాగ్దాన నెరవేర్పు కొరకు అయ్యా నిరంతరము కూడా నీ దగ్గర, నీ బలిపీఠము దగ్గర అయ్యా ఇదిగో కన్ను పెట్టేవారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ నీ బిడ్డలందరి వాగ్దానాలు మీరు నెరవేర్చుదురుగా అని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ చిత్తానికి నీ బిడ్డలు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఒక అరగంట సేపు దేవుని వాక్య ధ్యానాన్ని చేసుకుందాం. మంచిది. దేవుడిచ్చిన వాగ్దానము ఈరోజు సందేశం అంతా వాగ్దానాల మీదే. కూర్చోమ్మా.
దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దాన్ని ఆయన జరిగిస్తాడు. ఆ వాగ్దానము నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఈరోజు ఒక భక్తుని ద్వారా మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఒక భక్తుని జీవితంలో దేవుని యొక్క మాట ఎలా నెరవేరింది, ఒక భక్తుడు దేవుని కొరకు ఎలా నిలబడ్డాడు, కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, కన్నీటిలో, శత్రువుల మధ్యలో, ఎన్నో బాధల మధ్యలో నిలబడి దేవుని యొక్క మాట కొరకు అలా నిలబడిపోయాడు. అలా నిలబడిన వ్యక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. కనుక మనకి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం మొదట్లో ఉన్న మనం, ఈ సంవత్సరంలో మొదట్లో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఏమేం చేయాలి, ఈ సంవత్సరంలో మనము ఏమి చేయాలి, మనం ఏమి నిబంధన చేసుకోవాలి. ఎందుకని అంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు నిబంధనలు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటికే మీలో ఎవరైనా నిబంధన చేసుకుంటే కనుక ఒకసారి చేయెత్తి చూపిస్తారా? ఏం కాదు, మీలో ఎవరైనా నిబంధన చేసుకుంటే, నేను ఈ సంవత్సరంలో పలానా విధంగా ఉండాలనుకున్నా, నేను ఈ సంవత్సరంలో దేవుని కొరకు, నా కుటుంబం కొరకు పలానా విధంగా నేను పనిచేయాలనుకుంటున్నా, పలానా విషయాల్లో నేను కరెక్ట్గా ఉండాలనుకుంటున్నా, యథార్థంగా ఉండాలనుకుంటున్నా, పలానా విషయాల్లో పలానా వారికి తోడ్పడదామనుకుంటున్నా, ప్రేమను పంచుదామనుకుంటున్నా, మంచితనాన్ని ఇద్దామనుకుంటున్నా అని చెప్పి ఇలాంటివేవో ఉంటాయి కదా. వాటిలో ఈ 6 రోజులు అయిపోయింది, ఇది 7వ రోజు. ఇంతవరకు ఎవరైనా నిబంధన చేశారా? 1, 2. దయచేసి కాళ్ళు మోసుకోండి. బలిపీఠానికి ఎదురుగా కాళ్ళు పెట్టకూడదు. 1, 2 అంతేనా? ఇద్దరేనా? ఈరోజు మీరందరూ కూడా నిబంధనను తీసుకుందురుగాక. ఆమేన్. మగ పిల్లలు కూడా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఒక నిబంధనలోకి రావాలి మీరు కూడా. కాబట్టి ఒక తీర్మానం, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఈ వాక్యం ద్వారా ఒక అరగంట సేపే వాక్య ధ్యానం చేసుకుందాం. యోబు అనే భక్తుడిని ఈరోజు ధ్యానం చేసుకుందాం. యోబు భక్తుడు ఎంతగా శ్రమలు పడ్డాడో. యోబు భక్తుడికి దేవుడు తోడు లేరంటారా? ఖచ్చితంగా దేవుడు తోడున్నాడు. అయినప్పటికీ కూడా యోబు ఎన్ని విధాలుగా శ్రమపడ్డాడో, యోబు ఎన్ని విధాలుగా ప్రయాసపడ్డాడో, బాధపడ్డాడో, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, స్నేహితులే శత్రువులైపోయారు, సొంత భార్య ఎందుకయ్యా దేవుడు అంటావు, యథార్థతను విడిచి దేవుణ్ణి దూషించి మరణమైపోరాదా, చచ్చిపోరాదా, ఎందుకు నీ బ్రతుకు, దేవుడు అన్నావు, దేవుడు ఏం చేశాడని నీకు అని చెప్పి అంటూ ఉన్నా కానీ ఏమాత్రం కూడా చలనము లేకుండా మేలు కొరకేనా, దేవుణ్ణి కీడు కొరకు మనం అనుభవించకూడదా, ఆయన కీడు చేయకూడదా, మనకి ఎప్పుడు నష్టం చేయకూడదా అని చెప్పి తన భార్య కూడా చెప్పిన వాడు యోబు. ఎన్ని కష్టాలండి యోబు జీవితంలో. మనకైతే ఒక్క కష్టం వస్తే, ఒక బాధ వస్తే, ఒక శ్రమ వస్తేనే, ఏదో చిన్న అనారోగ్యం వస్తేనే గలిబిలైపోతూ ఉంటుంది మనసు. ఏంటయ్యా మా కుటుంబ పరిస్థితులు ఏంటి, మాకు జీవితం ఏంటి అని చెప్పి తలక్రిందులైపోతూ ఉంటాం. కానీ యోబు భక్తుడు అలా ఎప్పుడు అన్నవాడు కాదు. యోబు భక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటే, ఈరోజు ధ్యానం చేసుకున్నాం కొన్ని మాటలు. యోబు ఎలా నిబంధనలో ఉన్నాడు, యోబు ఆ నిబంధనలో ఉండి తన ఆత్మీయ జీవితాన్ని ఎలా జై జీవితంగా చేసుకున్నాడు. ఈరోజు వాక్యానికి టైటిల్ ఏంటంటే రాజీ పడనవసరం లేనటువంటి భక్తి. ఒకసారి అనండి. ఈ క్రొత్త సంవత్సరంలో ఈ తీర్మానం తీసుకుందాం. ఆయన జీవితంలో చాలా తీర్మానాలు తీసుకున్నాడు. ఆ కష్టకాలంలో మనమైతే చక్కగా హ్యాపీగా, నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఉన్నాం. కనుక సమాధానంగా ఉన్న సమయంలో మనం రాజీ పడనటువంటి భక్తి చాలా సింపుల్గా చేసేయచ్చు. కానీ యోబు భక్తుడు కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఒంటిగాడై ఉన్నాడు, రోగము, తన మీద పుండ్లు, బాగా దురద ఇదంతా కూడా వచ్చేసింది, తెగులు వచ్చింది. యోబుకు ఒక్కరైనా లేరు, ప్రతిగా స్నేహితులే శత్రువులైపోయి నిత్యము దూషిస్తూ ఉన్నారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు యోబు కోసం రోషము కలిగి నిలబడ్డాడు. ప్రతికూల వాతావరణం, ప్రతికూల సమస్యలు, ప్రతికూలమైనటువంటివి అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అయితే యోబు భక్తుడు అలాంటి సందర్భంలో దేవుని కొరకు ఎలా నిలబడి కొన్ని మాటలు, లేదంటే కొన్ని విధాలుగా ఆయన దేవుని కోసం ఎలా నిలబడ్డాడు, అది పవిత్రతతో కావచ్చు, అది ఏ మాటలైతే, ఏ క్రియలైతే చేశాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఒక నిబంధన చేసుకుందాం. కొన్ని మాటలైనా బహుశా మనల్ని ఖచ్చితంగా తాకుతాయి. ఈ పగటి వేళ
కొన్నిట్లైనా మనము నిబంధనలోనికి రాబోతున్నాం. ఆమేన్. కనుక కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోబు భక్తుని జీవితాన్ని కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం, ఒక అరగంట సేపే. యోబు గ్రంథము 1వ అధ్యాయము, త్వరపడదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, జయ జీవితం మనకు కలగాలంటే, రాజీ పడని క్రైస్తవ జీవితం, మనం భక్తి జీవితం జీవించాలంటే ఒకటి మనం ఏం చేయాలో చెప్పనా? ఏం చేయాలంటే ప్రతికూలతలో కూడా దేవుణ్ణి ఆరాధించగలగాలి, దేవుణ్ణి స్తుతించగలగాలి. జ్ఞాపకం చేసుకోండి, యోబు చాలా యథార్థంగా దేవుణ్ణి సేవించినవాడు. యోబు భక్తుని జీవితము మనకి ఒకవేళ ఆదర్శంగా పెట్టుకుంటే సునాయాసంగా మనం భక్తిని చేసేస్తాం, చాలా సునాయాసంగా. ఎందుకంటే అతడు అంత కష్టపడితే మనకి బహుశా అంత కష్టాలు రావు, దేవుడు అనుమతించడు కూడా. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో అనుకుంటా ఒక మాట, 10వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు ఎవ్వరికీ కూడా శక్తికి మించినటువంటి శ్రమలను కలిగించడు. ఎవరైతే భరించగలరో భరించగలిగిన వారికే వారి శక్తికి తగినట్లుగా శ్రమలను ఇస్తాడు. మళ్ళీ దానితో కూడా శ్రమల నుండి తప్పుకునే మార్గాలు కూడా ఆయన కలుగు చేస్తాడంట. కాబట్టి ఒకవేళ మనం తట్టుకోలేము, యోబు అంత విశ్వాసం మనకు లేదు, యోబు అంత భక్తి మనం చేయలేము, యోబు వలె అంత యథార్థంగా మనం ఉండకపోవచ్చు. అందుకనే కదా దేవుడు యోబునే కోరుకొని యోబునే మొత్తించాడు, యోబునే కష్టపెట్టాడు, యోబుకున్న సమస్తము కొట్టివేశాడు. సాతానును పంపించి యోబుకి ఏదీ లేకుండా చేశాడు, యోబు కంచెను కూడా కొట్టివేశాడు. రక్షణ లేనటువంటి జీవితం అయిపోయింది ఆ టైంలో. కానీ యోబు మాత్రము ఏది కోల్పోయినా కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలే. హల్లెలూయా. ఒక్కొక్క విషయాలు 7 విషయాలు వీలైతే ధ్యానం చేసుకుందాం, లేదు అంటే తర్వాత ఎప్పుడైనా ధ్యానం చేసుకుందాం. ఒకటి ఏంటంటే, యోబు భక్తుడు స్తుతించేవాడు. ఏ సందర్భాల్లో అంటే ప్రతికూలమైన సందర్భంలో. ఏ సందర్భంలో అంటే సొంత కడుపును పుట్టినటువంటి 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు అక్కడికక్కడే చనిపోతే, పంట పొలాలు పాడైపోయినాయి, తనకున్నటువంటి గొడ్లు గోదలు శత్రువులు లాక్కుపోయారు, తనకున్నది ఏది, ఇల్లు చూస్తే ఇల్లు పాడైపోయింది, నశించిపోయింది. ఏది ఉందని యోబుకి ఆ సమయంలో ఏది కూడా లేదు. అంత ప్రతికూలతలో ఒక్కొక్కరు వచ్చి గుండె పెళ్ళున పగిలిపోయే మాటలు చెప్తూ ఉంటే, అయ్యా ఇదిగో శత్రువులు వచ్చేసారు, నీ దాసుల మీద పడిపోయారు, గొర్రెలను లాక్కుపోయారయ్యా అని ఒకరు సందేశం ఇస్తుంటే, తేరుకోకుండానే ఆ బాధలో ఉండగానే, ఆశ్రమంలో ఉండగానే, గుండె పగిలిపోతూ ఉండగానే మళ్ళీ ఇంకొకరు వచ్చి, అయ్యా నీ ఇంటి మీద, నీ పిల్లల ఇంటి మీద అయ్యా ఇదిగో పిడుగులు వచ్చి పడిపోయి అగ్ని పైనుండి వచ్చి కురిచిందయ్యా, వారు లయమైపోయారయ్యా, కుమారులు చచ్చిపోయారు, కుమార్తెలు చచ్చిపోయారయ్యా అని అనుకుంటూ ఉండగానే, మళ్ళా బాధపడుతూ ఉండగానే, కన్నీరు విడుస్తూ ఉండగానే మళ్ళీ ఇంకొక బాధ ఏంటి అంటే, పొలాలు కాలిపోయినాయ్యా, పొలాల్ని కాల్చేశారయ్యా శత్రువులు అని చెప్పి ఒక్క తర్వాత ఒకటి శ్రమలు వస్తూ ఉంటుంటే, యోబు భక్తుడు ఎంత నిబ్బరంగా ఉన్నాడు, దేవుని మీద ఎంత ఆనుకుంటే ఆ మాట వస్తుంది, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మనం ఒక విషయాన్ని, సత్యాన్ని గ్రహించుదుముగాక. ఏంటి ఆ సత్యం అంటే, యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఆయనే ఇచ్చాడు కదా, ఆయనే తీసుకున్నాడు కదా, ఈ భూమి మీద నాకంటూ ఏది లేదు, దిగంబరినిగానే తల్లి కడుపులో వచ్చా, మరలా దిగంబరిగానే వెళ్ళిపోతా, వస్త్రాలు కూడా భూమి మీద నావి కాదు. మరి ఎందుకు మనం అన్నీ కూడా ఇది నాది, ఇది నాది, ఇది నాది అని చెప్పి పేరు పెట్టి మరి మనం అనుకుంటున్నాం? యోబు భక్తుడు అంటాడు, అందుకే దేవుడు యోబు భక్తుని కోరుకుని, చూసావా యోబుని ఎంతగా సేవిస్తున్నాడో, నన్ను ఎంతగా ఆరాధిస్తున్నాడో, నన్ను ఎంత యథార్థముగా ఉన్నాడో, ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నాడో, యోబును నీవు చూసావా సాతానా అని అంటే, చూశానయ్యా అని అంటున్నాడు. ఎందుకు అలా చూపించవలసి వచ్చిందంటే, యోబు
యోబుని బట్టి దేవుడు అంత ఘనపరచబడ్డాడు, ఎంత సంతోషించాడో. అందుకనే యోబు అంటున్నాడు, మొత్తం కొట్టేసినా కానీ, ఆస్తి పాస్తులు అన్నీ పోయినా కానీ, వస్త్రాలు కూడా పోతున్నా కానీ, ఏది లేకపోయినా ఒంటి మీద ఉన్న వస్త్రాలతో తృప్తి పడిపోయి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన మనకి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏదైనా దేవుడిచ్చిందే అనేది గ్రహించండి, ఏదైనా దేవుడు తీసుకునేది అని గ్రహించండి. ఒకవేళ ఇంట్లో ఒక 1000 రూపాయలు పోయినాయి అనుకోండి, మనం ఎంత బాధపడతామో. అది దేవుడిచ్చింది అని గ్రహించగలమా? దేవుడే కాదు ఇచ్చింది, దేవుడే పోగొట్టే, దేవుడే తీసుకున్నాడేమోలే. మనుషుల్ని నిందించకూడదండి, మనుషుల్ని అవమానించు. శత్రువులు వచ్చంట పంట పొలాలని కాల్ చేశాడు, కానీ యోబు ఎవరినని అన్నాడా? ఒక్కళ్ళని కూడా అనలా. అదే దేవుని మహిమపరచడం అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమైతే దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం, దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాం? ఈ సంవత్సరంలో ఒక క్రొత్త తీర్మానాన్ని మనం తీసుకోవాలి. ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కాస్తంత ముందు రావాలి. ఈరోజు ప్రాముఖ్యంగా ఏంటంటే 5 బిడ్డలు చక్కగా దేవుని మందిరంలో ప్రార్థన చేయకుండా, ప్రార్థన మొదలు పెట్టుకుని వాళ్ళే వచ్చి మోకాలు ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషముగా హల్లెలూయా. ఆ తీర్మానంలోనికి మనం కూడా రావాలి. అలా మనం కూడా దేవుని సన్నిధికి రావాలి. నిజమైన హృదయంతో దేవుని స్తుతించడం అంటే అది కదా. దయచేసి మీరేమనుకోవద్దు, అయిపోయిన తర్వాత వద్దాంలే, కాస్తంత సమయం ఉందిలే, పాటలు అయిపోతాయిలే, ఆరాధన అయిపోతులే, వాక్యం సగం అయిపోయినప్పుడు వెళ్దాంలే, అలాంటి మనసు వద్దండి మనకి. ఎందుకంటే మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం ఏదో ఈ లోకంలో దేవుళ్ళు అని పేరు కలిగిన వాడిని కాదు, కానీ మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన స్తుతించేటప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు మనం సమయాన్ని లెక్క పెట్టుకోకూడదు, మనకున్నటువంటి బలాన్ని లెక్క చూసుకోకూడదు, మనకున్నటువంటి స్వరాన్ని లెక్క చూసుకోకూడదు, మనకున్న దేన్ని లెక్క చూసుకోకూడదు, కానీ పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వచ్చేయాలి. ఏ సమయంలో యోబు భక్తుడు దేవుణ్ణి ఆరాధించాడు? మొత్తం కోల్పోతేనే కదా. మనకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, మనకి ఒకవేళ ఉంటే దేవుడిస్తే భూములు ఉన్నాయి, ఇంకా దేవుడిస్తే కాస్త కూస్తో డబ్బులు ఉన్నాయి, కాస్త కూస్తో వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి దేవుడిని మనం ఎంత స్తుతించాలి. ఎందుకంటే యోబు భక్తుడు, నేను అసలు ఏమి లేవు కదా నాకు అనుకున్న సందర్భంలో యోబు భక్తుడు దేవుని సేవించాడు. అందుకనే కదా యోబు గణపరచబడ్డాడు దేవుని యొక్క దృష్టిలో. హల్లెలూయా. మనుషుల దృష్టిలో గణపరచబడాలని ఆశపడమాకండి, దేవుని దృష్టిలో గణపరచబడాలి మనము. దేవుడే చూసావా నా భక్తుడు, చూసావా నా భక్తురాలు అని చెప్పి శత్రువుకు చెప్పేటువంటి భక్తి మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఒకటి ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట, దేవుని ఆరాధించుట అనేది మనం చక్కగా చేయాలి. అది ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ ప్రతికూలతలో ఉన్నా దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు బియ్యం లేవనుకోండి, దేవుని స్తుతించండి. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పా, దీవెనయ్య గారు బాగా తినడానికి కూర లేనటువంటి సమయంలో గొడ్డు కారాన్ని, సంబారు కారాన్ని కలుపుకొని తింటుంటే బాగా మంట పుట్టిందంట. తన దగ్గర ఉన్న స్నేహితుడు ఏమన్నాడంటే, గట్టిగా మంట పుట్టి అబ్బా అని చెప్పి తన మనసులో గొనుక్కుంటుంటే, రే అలా అనకరా, దేవుడు ఏదైనా చేశాడు కాబట్టి దానిని బట్టి దేవుని స్తుతించాలి అని చెప్పంట వాళ్ళ స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా. అది మొదలుకొని ఆయన మానేశాడంట, కష్టంలో కూడా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. మనము కూడా ఆ విధంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న జ్వరం అయితే, అయ్యా దేవుడా నువ్వు ఉన్నావా, దేవుడా అసలు నువ్వు ఏంటి అని చెప్పి మనం నెత్తి నోరు కొట్టేసుకుని అసలు దేవుణ్ణే వాదించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితిలోనికి మనం రావద్దు. దేవుడు మనతో ఉన్నాడు నిశ్చయముగా. అయితే కొన్ని సమయాల్లో పరీక్షిస్తాడు. ఒకటి, యోబు భక్తుల్లో ప్రథమమైనటువంటి లక్షణము, ప్రతికూలతలో కూడా ఒక మంచి నిబంధన ఆయన కలిగి ఉన్నాడంటే దేవుని చక్కగా ప్రతికూలతలో స్తుతిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడుని మనము అనుభవింపతగదా అనేను. ఈ సంగతులలో
ఏ విషయమందును యోబు నోటి మాటలు ఎన్నో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయము, యోబు భక్తుడు అంటున్నాడు, మనసారా ఏంటమ్మా మనము దేవుని నిమిత్తం మేలేనా కీడు అనుభవింపదగదా? ఒక నిబంధనలో కొనసాగే వారికి ఉండేటువంటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని కొరకు కీడును కూడా అనుభవిస్తారు సంతోషముగా. తన సొంత భార్యతో అంటున్నాడు, ఎందుకయ్యా బాబు వచ్చావు, భక్తి చేసావు, ఉదయం మొదలుకొని నీ కుమారుల కొరకు కుమార్తెల కొరకు భక్తి చేస్తూనే ఈ యొక్క బలులు అర్పిస్తూనే ఉన్నావు. రేయి మొదటి జామే ప్రార్థనలు మొదలెడతావు కదా, రేయి మొదటి జామునే భక్తి చేస్తావు కదా, రేయి మొదటి జామునే పొద్దున్నే లేచే ప్రార్థన చేస్తావు కదా, నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడని మొత్తం ఇదిగో చూడు మొత్తం పోయినాయి. మొత్తం పోతే ఈ సందర్భంలో మరి నువ్వేమంటావు? నీ దేవుడు నిజంగా ఉన్నాడా? నీ దేవుడు నిజంగా ఉంటే నీవు సేవిస్తున్న దేవుడు నీకు మేలు కలిగించాలి కదా, ఏం జరిగించట్లేదే? ఎందుకయ్యా భక్తి, ఎందుకయ్యా ఈ జీవితం, ఎందుకయ్యా ఆయన ఆరాధించడం, ఎందుకయ్యా ఆయన సేవించడం, దూషించి చచ్చిపోరాదా అని చెప్పి తన సొంత భార్య అంటుంటే, యోబు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావేంటి? దేవుని నిమిత్తము మనము ఎప్పుడూ మేలైనా కీడును అనుభవించకూడదా? ఈ పగటి వేళ మనం కూడా ఆ మాటలోనికి రావాలి. ఏంటి అంటే, ఎప్పుడు మేలు కొరకు దేవుని కోసం ఎదురు చూడమాకండి. ఎప్పుడు దేవుడు నాకు మేలే చేయాలని చూడమాకండి. కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు కీడుని మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు దానిని కూడా అనుభవించడానికి సిద్ధపడాలి, దానిని కూడా అనుభవించడానికి స్వాగతించాలి. అయ్యా కీడే కదా నువ్వు పెట్టావు కదా, మంచిదే, దాని తర్వాత ఏదో మేలు నువ్వు నాకు ఇస్తున్నావు కదా అని చెప్పి ఆశపడాలి. ఎర్ర సముద్రాన్ని దేవుడు తన ప్రజల ఎదురు పెడితే వెనుక ఫరో సైన్యాన్ని 600 రథాలకు పైగా ఆయన పెడితే 600 రథాల మీద అంట ఐగుప్తు సైన్యము, నాయకులైన వారు గొప్పవారు ఉన్నారంట. ఫరో అంతటి గొప్పవారిని యుద్ధశూరులను పెట్టేసి సైన్యాన్ని నడిపిస్తూ ఉంటుంటే 600 రథాలు వచ్చి ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వస్తూ ఉండంటే మధ్యలో వీరున్నారు, ఎదురేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యమో, చుట్టుప్రక్కల చూస్తే ఎటు తప్పించుకోవడానికి లేదు. అంత భయానకమైన స్థితిలో, ఆ భయానకమైన స్థితిలో దేవుడు త్రోవ కలుగ చేయలేదా? కలుగు చేశాడు కదా. కాబట్టి దేవుడు మనం కీడును అనుభవిస్తే దానికి రెట్టింపైన మేలును కలిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే అక్కడ ఆ సందర్భాన్ని చెప్పవలసి వచ్చింది. ఎందుకని అంటే ఆ కీడు అనుకున్నారు వాళ్ళు, ఇది మేలు కాదు. ఒక పక్క నుండి వెనక నుండి శత్రు సైన్యం వచ్చేస్తున్నారు. అయ్యా ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు మోషే అని గొణుగుడు మొదలుపెట్టారు, సనగడం మొదలుపెట్టారు. ఆ సందర్భాన్ని బట్టి మరలా ఎర్ర సముద్రం ఉంటే మోషే ప్రార్థన చేస్తుండే, అయ్యా ఏంటయ్యా అని చెప్పి అంటే, మోషే నువ్వు నాకు మొరపెట్టద్దు, సాగిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడులో కూడా మనం అలాగునే సాగిపోదుముగాక. కీడులో కూడా మనం అలా సాగిపోతేనే ఎదట ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని, ఎదట ఉన్న కీడులను అన్నిటిని జయించుకుంటూ వాటిని చీల్చుకుంటూ వెళ్ళిపోగలం. ఎందుకంటే మనతో నడిచేటువంటి దేవుడు మామూలు సాధారణమైన దేవుడు కాదు, కానీ సర్వశక్తిమంతుడు, అసాధ్యుడు మనతో ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, శక్తివంతమైన దేవుడే మాట ఇస్తున్నాడు. యోబుతో అంటూ ఉన్నాడు. యోబు ద్వారా మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, మనము మేలే కాదు కీడును కూడా అనుభవించాలి దేవుని కొరకు. కనుక ఎంత కీడును అనుభవిస్తే అంత మనకి ఆశీర్వాదం వస్తుంది. ఆ ఇశ్రాయేలులో వెళ్ళారు. అక్కడికే వెళ్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు చూస్తున్న ఫరో సైన్యం ఇంకా ముందెన్నడు కూడా మీరు చూడరు. హల్లెలూయా. ఒక్కసారి కీడు అనుభవిస్తే, ఒక్కసారి నష్టాన్ని దేవుని కొరకు అనుభవిస్తే ఖచ్చితంగా ఆ కీడు మరెన్నటికి మనకు కనబడదు, ఆ నష్టం మరెన్నటికి మనకు కనబడదు, ఆ శత్రువు మరెన్నటికి మనకు కనబడదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మేలే కాదు ఎప్పుడు మేలు కొరకు ప్రార్థన చేయకండి. అయ్యా మాకు ఆశీర్వాదం రావాలి, మాకు దీవెనలు కావాలి, మేము నిత్యం అభివృద్ధి చెందాలి, మాకు నిత్యం మా పిల్లలకి అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి, అన్నీ కూడా మాకు ఏది కొదువు రాకూడదు అనే ప్రార్థనే కాదు. కానీ అయ్యా ఇదిగో నీవు అనుమతిస్తే, నీవు వీలు కల్పిస్తే నీ కొరకు శ్రమపడడానికి సిద్ధముగా ఉన్నానయ్యా. ఆమెను చెప్పగలరు ఎవరైనా? చూసారా, ధైర్యం సరిపోలేదు చూసారా. కనుక మనం శ్రమను అనుభవించడానికి కూడా సిద్ధపడాలి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఆయనే కొన్ని సార్లు శ్రమను ఆహ్వానిస్తాడు, శ్రమకు ద్వారాలు తెరుస్తాడు.
కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం మేలే కాదు కీడును అనుభవించడానికి కూడా సిద్ధపడాలి. అనగా కొన్నిసార్లు నష్టాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు రోగాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటాం. ఈ సంవత్సరంలో బహుశా అలాంటివి జరగొచ్చేమో. అయినప్పటికీ దేవుని కొరకు ఎదురు చూస్తే గనక ఆయన ఎదుటున్నటువంటి కీడును చీల్చివేసి కీడు కంటే రెట్టింపైన దీవెన మనకు కలుగజేస్తాడు. మునుపెన్నడు చూడనటువంటి ప్రాంతాలకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. మునుపెన్నడు అనుభవించినటువంటి ఫలాలను అనుభవింపజేస్తాడు ఆయన. మునుపెన్నడు మనము ఏది చూడనటువంటి వింతైనటువంటి ప్రాంతాలను ఆయన దర్శింపజేస్తాడు. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, దానిని మీరు ఆలోచింపరా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఈ సంవత్సరంలో నూతనమైన క్రియ చేయుచున్నాడు. అయితే కీడు ద్వారా బహుశా అది రావచ్చేమో. కీడు ద్వారానే దేవుడు మనల్ని గొప్ప చేయొచ్చేమో. మనల్ని శత్రువులు అణుస్తున్నారా? దేవుని చిత్తమైతే అది అనపనేయండి, దేవుని చిత్తమైతే తిట్టనేయండి, దేవుని చిత్తమైతే ఏదైనా చేయనండి, అవమానించనండి, దూషించనండి. కానీ కాస్తంత నెమ్మది కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన ఆత్మీయ నాయకులు జఫర్ని గారు మొట్టమొదటిలో ఈ ఐఎఫ్జే ప్రారంభించినప్పుడు అంటే ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయంట. సోషల్ మీడియాలో ఎన్నో విధాలుగా ఆయన మీద ఎన్నో అభండాలు వేశారు, ఎన్నో విధాలుగా విమర్శలు, కామెంట్లు వస్తూ ఉంటుంటే సేవకులు పెద్దవారే నడిపించారు అది ఇది చాలా విమర్శలు చేస్తే జఫర్ని గారితో వాళ్ళ యొక్క అనుచరులు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సేవకులు, అన్నా ఏంటన్నా ఇట్లా తిడుతుంటే ఊరుకుంటారేంటన్నా, మీరు కనుక అనుమతిస్తే రెచ్చిపోవు, మేము వాళ్ళ నోరు మూపిస్తామన్నా బైబిల్లో మాటలతోనే అని అంటే జఫర్ని గారు అన్న మాట ఏంటంటే, మీరు ఏం మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఈ సంవత్సరంలో దూషణ రానండి, ఈ సంవత్సరంలో అవమానం రానండి, ఈ సంవత్సరంలో శత్రువు మీద పడండి, ఈ సంవత్సరంలో మనకి ఎన్ని కష్టాలైనా ఎన్ని కీడులైనా రానియండి, మౌనంగా ఉండి దేవుని దగ్గర కనిపెడదాము. ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ప్రభు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. జఫర్ని గారు అన్న మాట ఏంటంటే, దానికి మీరు కాముగా ఉండండి, ఎవ్వరు మాట్లాడొద్దు. అదే కనుక మాట్లాడితే వాళ్ళతో గొడవ పెట్టేసుకుంటే పెట్టిన ప్రతి కామెంట్కి ప్రతి విమర్శకి రిప్లై ఇచ్చుకుంటా మేము అలాంటి వాళ్ళం కాదే, మేము ఇలాంటి వాళ్ళం కాదే అనుకుని రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తే అక్కడే మన సేవ ఆగిపోయేది, ఎంత విస్తరించేది కాదు. కానీ దేవుడు ఈనాడు 19 రాష్ట్రాల్లో మన దేశంలో విస్తరింపజేశాడు, 3 దేశాల్లో విస్తరింపజేశాడు ఆయన. ఎందుకు? కారణం ఏంటంటే మనం తగ్గునటం నేర్చుకోవాలి, కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి, కొన్ని సమయాల్లో మనం ఏం కాదులే అని నోరెత్తకుండా ఉంటే ప్రభువు నోరెత్తడం మొదలు పెడతాడు, ఆయన కార్యాలు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మేలే కాదు కొన్ని సందర్భాల్లో ఆయన మార్గం తెరిస్తే కీడును అనుభవించడానికి సిద్ధపడదాం. దేవుడు అన్నాడు కీడును కూడా మనం అనుభవించాలి. ఎన్నిసార్లు భక్తులు ఎన్ని శ్రమలు పడ్డారో మనకి బైబిల్లో బాగా తెలుసు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా శ్రమ పడ్డారో. అయితే ఆ శ్రమను బట్టి వాళ్ళు ఒకవేళ కృంగిపోయినా కానీ ప్రభు వైపుకు చూసిన వారు, ప్రభు ద్వారా వాళ్ళు బలం పొందుకున్న వాళ్ళు. కాబట్టి మనము కీడును కూడా కొన్ని సందర్భాల్లో అనుభవిద్దాం. మరొక విషయము అదే 2వ అధ్యాయం 10వ వచనంలో, యోబు నోటి మాటలతో ఆయనను పాపం చేయలేదు. అదే 2వ అధ్యాయము 10వ వచనం కదా. నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందునో నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితం, మన భక్తి రాజీ పడినటువంటి భక్తి కావాలి అంటే, భక్తిలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా ఉండాలంటే మరొక లక్షణము, మరొక క్రియ మనం ఏం చేయాలంటే నోటి మాటతో కూడా పాపం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన నోటి మాటను చాలా జాగ్రత్తగా కాపుగా ఉంచుకోవాలి. అదే దీనిలో 3 మాటలు ధ్యానం చేసుకుందాం. ఏంటి అంటే, యోబు భక్తుడు పరిశుద్ధుడు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదంట.
మనం నోటి మాట ద్వారా ఎన్నిసార్లు పాపాలు చేస్తాం, ఎన్నిసార్లు ప్రక్కనున్న వాళ్ళని దూషిస్తాం, ఎన్నిసార్లు ప్రక్కనున్న వారిని విక్రిస్తాం. మొన్న నేను ఒక మాట నాకు ఆన్లైన్లో ఒక మాట దొరికితే దాన్ని మార్టిన్ హెన్రీ అనే ఒక భక్తుని చిన్న కొటేషన్ దాన్ని మనం గ్రూప్లో కూడా షేర్ చేశాం, చూసుంటారు. ఏంటంటే ఆ మాట ఏమని ఉంటుందంటే, మనము ఒక వ్యక్తినంట దూషిస్తే, ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తే దేవుడంట మహోగ్రత చూపిస్తాడంట, మన మీద ఉగ్రత చూపిస్తాడంట. కనుక ఆ భక్తుడు దేవునిలో బాగా ఎదిగిన వ్యక్తుడు ఇచ్చినటువంటి కొటేషన్. కనుక జ్ఞాపకం చేసుకోండి, మనం ఏం చేయాలంట, నోటి ద్వారా కూడా పాపం చేయకూడదు, నోటిని అదుపులో పెట్టుకోవాలి. అందుకే కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే మన మాటలు ఎలా ఉండాలంట, రుచి కలిగించేవిగా ఉండాలి. ఒకసారి ఆ మాట చదువుదాం. కొలస్సీ పత్రిక 4:6. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు. హల్లెలూయా. ఎలా ఉండాలంట, మన మాట ఎలా ఉండాలి అంటే, ప్రత్యుత్తరం ఎలా ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీ సంభాషణ, ఇతరులతో మాట్లాడేటువంటి మాట. సంభాషణ అంటే ఇతరులు మాట్లాడుతూ ఉండగా మనం కూడా మాట్లాడటం, మాటలు కలవటమే సంభాషణ. కొంతమంది ఒకటే విధంగా యుద్ధం చేసేస్తుంటారు, అది కాదు సంభాషణ. ఏమంటారంటే వన్ సైడ్ వార్ అయిపోద్ది, ఒకటే మాటలు, ఇంకా అవతలవాడికి ఏం మాట్లాడడం లేదు. మొన్న పాస్టర్ గారు అంటున్నారు, ఏమనంటే, అయ్యా ఓ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అసలు నన్ను మాట్లాడనీళ్ళ, ఒకటే తిట్టేస్తున్నాడు, నన్ను మాట్లాడనీళ్ళ. కొంతమంది అంతే, ఒక వన్ సైడ్ వార్ అనమాట, మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి తోటల్లాగా. కానీ మనం ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏమనంటే, మనం ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలంట, మన సంభాషణ ఎలా ఉండాలంట, ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలిగినదిగా ఉండాలి. అదే మాట ఎలా ఉండాలంట, కృపా సహితముగా. అంటే మన మాటలు ఏముండాలి, కృప ఉట్టిపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప లేనిదిగా కాదు, కానీ మాటలో కూడా కృప ఉండాలని దేవుని వాక్యము, దేవుడు ఆశపడుతున్నాడు మన ఎడల. అంటే మన మాట్లాడితే ఆ మాటలో నుండి ఇతరులకు కృప అందాలి. అబ్బా, ఈ వ్యక్తి ఎంత బాగా మాట్లాడారు అని చెప్పి మన మాట్లాడితే ఆ మాట రుచి కలిగినదిగా ఉండాలి, ఆ సంభాషణ రుచి కలిగినదిగా ఉండాలి. ఎలా అంట, ఉప్పు వేసినట్లుగా. బైబిల్ గ్రంథంలో ఉప్పును దేనితో పోల్చారంటే యేసయ్యతో పోల్చారు. కనుక మన మాట ఎలా ఉండాలి అంటే యేసయ్యను తోడు చేసుకుని మాట్లాడేదిగా ఉండాలి. అలా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఇతరులు మనకి కాదు, మన ద్వారా దేవునికి ఆకర్షించబడతారు. హల్లెలూయా. అన్నాడు యోబంట, మాట ద్వారా కూడా పాపం చేయలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం విషయంలో కాస్తంత కట్టుబాట్లు ఉండాలి, నియమాలు ఉండాలి, కట్టడలు ఉండాలి. చాలామంది కట్టడలు లేకనే పడిపోతున్నారు. మూడో మాట ఏంటంటే పరిశుద్ధతలో ఆయన ఒక నిబంధనతో కొనసాగాడు. ఆయన పాపం చేయలేదంట నోటి మాటతో కూడా. ఇంకా 31వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది, కంటితో కూడా ఆయన పాపం చేయలా. నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను, కన్యకును నేను ఎలాగూ చూతును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ పురుషులారా, మీరు వింటున్నారా? ఏ వాక్యం? కాస్త అంత ఫాలో ఉండాయి బాబు, మీకోసమే చెప్పేది. మరొక వ్యక్తి మిస్ అయినట్టున్నాడేంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ తిండి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది అందరికీ. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం తీయాలి అందరూ స్పీడ్గా. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా, కొంచెం తీస్తారు వాళ్ళు తొందరగా. 442. బైబిల్ చూడటం వచ్చు కదా అందరికీ? అధ్యాయం అంటే వచ్చినవి ఏంటంటే తెలుసు కదా? తెలిస్తే మీరు ఆశీర్వదించబడిన వారు.
దాన్ని గ్రహిస్తే ఇంకా ఆశీర్వదించబడింది. 31వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మీలో ఎవరైనా చదవగలరా? చదవాలి తొందరగా. ఏంటి మీలో ఎవరు చదువుకోలేదా? రైట్, వెరీ గుడ్. నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను, కన్యకను నేనేలాగో చూతును. అలాగే ఇది మగవాళ్ళకి కదా అని సంబరపడిపోవద్దు, అది ఆడవాళ్ళకి కూడా మీరు దాన్ని ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఇది మాకు అని చెప్పి మనం కమిట్ అవ్వాలి ఎవరికి వాళ్ళకి. బైబిల్లో ఉన్నది ఆడవాళ్ళ దగ్గర ఉందంటే అది మగవాళ్ళు కూడా పెట్టుకోవాలి, మగవాళ్ళ దగ్గర ఉన్నదంటే అది ఆడవాళ్ళ దగ్గర కూడా పెట్టుకోవాలి. చాలా వరకు 190%. కాబట్టి సంబరపడిపోకుండా మన కన్నులతో అందరం కూడా నిబంధన చేయాలంటే ఏమని, కన్యకను చూడకూడదు. అదే కన్యకులైతే, స్త్రీలైతే పురుషులను చూడకూడదు. చాలామంది చూడండి, ఒక ఆయన మీకు అంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఒక వ్యక్తి రక్షణ పొందాడు, ఒక అన్యుడు, వేరే కులస్తుడు రక్షణ పొంది దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిని నమ్ముకుని రక్షణలో కొనసాగుతుండే ఆయన ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఒక పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆ పాస్టర్ గారు అంట ఒక అమ్మాయి రోడ్డు మీద అలా వెళ్తుంటే కన్నులు ఆర్పకుండా అలాగునే చూస్తున్నాడు. చూస్తూ ఉంటే వెంటనే ఈయన అడిగాడంట, అదేంటండి అలా చూస్తున్నారు, మీరు పాస్టర్ గారు కదా, తప్పు కదా, అలా చేయకూడదు కదా అంటే, ఎవరు చెప్పారు అయ్యా, దేవుడు కన్నులు ఇచ్చాడు చూడాలి అని చెప్పి. నిజంగా చాలామంది ఇలాగే ఉండిపోతున్నారు భక్తి జీవితంలో. మనము కూడా మన కన్నులతో నిబంధన చేసుకుందాము గాక. ఏమైనా అందరం చూడాలనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడకుండానట్లు అందరినీ చూడండి, కానీ యేసు ప్రేమతో కూడినటువంటి కన్ను మనకు కావాలి. మన కన్నుకి మారు మనసు కావాలి. మన కన్ను పరిశుద్ధపరచాలి. కన్ను మీద క్రీస్తు రక్తం ప్రోక్షించబడితే వారు పాపాన్ని చూడలేరు, పాపాన్ని అసహించుకుంటారు, కన్నుని తిప్పేసుకుంటారు. కనుక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నుతో మనకు నిబంధన కావాలి. అయ్యో నేను పాపం చూడలేనయ్యా, అయ్యో శరీర వ్యామోహాల వైపుకు చూడలేనయ్యా. ఎఫ్ఎన్ఐ గారు మొన్న ఒక స్ట్రోక్ ఇచ్చారు ఒక 2 నెలల క్రితం. ఏంటంటే, ఎందుకు నువ్వు పోస్టర్లు కూడా చూస్తూ ఉన్నావు, కృపను వ్యర్థం చేసుకుంటున్నావు కదా అని చెప్పి గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు. అంటే వర్తమానంలో చాలామంది అశ్లీలతకు కలిగినటువంటి పోస్టర్లు చూసేస్తూ ఉంటారు. ఎవరి కనులేని వెంటనే పడిపోతూ ఉంటాయి, ఆ దృష్టి లోపల జరిగిపోతూ ఉంటుంది. అందుకే మన కన్నులకు నిబంధన కావాలి. వెంటనే చూడగానే తిప్పేసుకోగల నిబంధన ఉంటే కనుక దేవునితో. కనుక మన కన్నుల నిబంధన చేసుకుందాం. పాపము నేనేది కూడా చెయ్యను అనే నిబంధన ఈ పగటి వేళ మనం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగుననే మరొకటి పరిశుద్ధతకు సంబంధించినదే. అసలు మనము ఎందుకు పిలువబడ్డాం అని చెప్పి బైబిల్ సెలవిస్తుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో, అలాగే రోమపత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆ మొదటి మాటలో ఉంటుంది, మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తీరండి. అసలు మీకు ఆసక్తి లేదా? వాళ్ళందరూ బైబిల్ తిరిగేస్తారు, మీరేంటి చోద్యం చూస్తారేంటట. బైబిల్ తీస్తే కాస్తంత జ్ఞానం వచ్చింది, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలా పెట్టుకుని చూస్తున్నారు వీళ్ళట. కనుక మీరు బైబిల్ ఎంత ఆసక్తి కలిగి ఉండండి అన్న, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకసారి చదువుదాం. దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు కావాల్సింది ఈ మాట ఏంటంట, మనం ఎందుకు పిలువబడ్డాం, ఒక సంఘము ఎందుకు పిలువబడింది, సంఘములోనికి చేర్చబడిన వ్యక్తి ఎందుకు పిలువబడ్డాడంటే పరిశుద్ధంగా ఉండడానికే పిలువబడ్డాం. అంతేగాని మనం ఏ విధమైన చూపు ద్వారా, మాట ద్వారానో, చేతుల ద్వారానో, కాళ్ళ ద్వారానో తప్పు చేయడానికి కాదు, మనం పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాం.
అందుకే దేవుడు అంటున్నాడు లేవియకాండంలో 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, 19వ అధ్యాయంలో మాట ఉంటుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ మాట ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? పరిశుద్ధులము. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధత కొరకు మనం కూడా ప్రయాసపడాలి, మనం కూడా పరిగెత్తాలి. అయ్యా నేను కూడా పరిశుద్ధంగా ఉంటానయ్యా. ఒక ఆయన ఒక గ్రూప్లో అందరూ వాట్సాప్ దానిలో పేర్లు పెట్టుకుంటాడు. ఏది వాట్సాప్ పేరు పడుతూ ఉంటుంది కదా నెంబర్ దగ్గర. ఆయన పెట్టుకున్నది ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పి. అంటే ఆయన జీవిస్తున్నది కాకుండా వేరే వాళ్ళకు కూడా మాట ఇస్తున్నాడు అనమాట. కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. మన యొక్క పరిశుద్ధ జీవితము ఇతరులను కూడా ప్రేరేపించాలి. అంతేగాని మనం పరిశుద్ధతను కోల్పోతే మనము పడిపోతాం భక్తిలో. అంత మాత్రమే కాదు, మనల్ని అనుసరించేవారు కూడా ఖచ్చితంగా పడిపోతారు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 18వ అధ్యాయంలోనే అక్కడ ఏమనంటే, ఆ ప్రవక్తలంట ఏం చేశారంటే వారు పాపం చేసి ఉన్నారు, వారి పాపాన్ని బట్టి దేశమంతా నాశనం అయిపోయింది అని అక్కడ వాక్యం ఉంటుంది. కాబట్టి తన మీద అంటే ఒక వ్యక్తి ఎవరి మీదైనా ఉంటే వారు పాడైందే కాదు, ఆ పాడైన స్థితి వారి మీద వారి కింద ఉన్న వారి మీద కూడా వచ్చేసింది. అది పిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, ఇంట్లో ఉన్నవారు కావచ్చు, లేదంటే ఉద్యోగులు మన పైన స్థానంలో ఉంటే వారి మీద కావచ్చు, ఖచ్చితంగా అది ప్రభావం చూపేసింది. కాబట్టి ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి పరిశుద్ధముగా ఉందాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక మాట మనం చూసుకొని ముగించేసుకుందాం. మరొక మాట, మొదటి అధ్యాయం 11వ వచనం. త్వరపడండి, త్వరగా చదవండి, మాటతో ముగించేద్దాం. నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట ఏంటంటే, యోబు విడిచిపెట్టని వాడు దేవుణ్ణి. యోబు విడిచిపెట్టలా, ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా విడిచిపెట్టలా. చాలా కఠినమైన పరిస్థితులు ఎదురైనా కానీ దేవుడిని విడిచిపెట్టలా. సాతానుగాడు అంటున్నాడు, అయ్యా నేను ఖచ్చితంగా విడిచిపెట్టేస్తాడు, నువ్వు నాకు అప్పగించి ఒకసారి వాడికి నరకం చూపిస్తా, అప్పుడు నిన్ను ఖచ్చితంగా దూషించి వదిలిపెట్టేస్తాడు, నేను కాదు అంటాడు, వెళ్ళిపోతాడని చెప్పి. పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఈ సంవత్సరానికి మనకి ఈ మాట ఏం చేయాలంటే, దేవుడిని విడిచిపెట్టని రీతిగా, హత్తుకునే రీతిగా, ఆయనతో కలిసిపోయే రీతిగా, ఆయనతో మిళితమైపోయే రీతిగా ఈ మాట మనల్ని అందరినీ కూడా బలపరచునుగాక. విడిచిపెట్టని సహవాసం మనకి దేవుడితో ఉండాలి. బైబిల్లో చాలామంది భక్తులను చూసుకుంటే దేవునితో నడిచారంట. హనోకు మనం చూసుకుంటే, హనోకు దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు, 65 సంవత్సరాలు బ్రతికాడు, సాధారణమైన జీవితం జీవించేశాడు. కానీ అది మొదలుకొని దేవుని రుచి చూశాడు, దేవుని మంచితనాన్ని, దేవుని ప్రేమని, దైవత్వాన్ని చూసిన తర్వాత ఆ 300 మిగిలిన 300 సంవత్సరాలు కూడా దేవునితోనే నడిచాడంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని విడిచిపెట్టలా. చాలా చాలా సందర్భాల్లో మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. యోబుకి ఈ హనోక్కి పిల్లలు లేరా? ఉన్నారు, ఖచ్చితంగా. కుటుంబం ఉంది ఆయనకి, కుటుంబాన్ని పోషిస్తూనే ఉన్నాడు, పనికి వెళ్తూనే ఉన్నాడు, తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలా. 6వ అధ్యాయంలో చూసుకుంటే నోవహు కూడా దేవునితో నడిచాడు అని ఉంటుంది. కాబట్టి ఇద్దరు భక్తులు, వాళ్ళిద్దరు కూడా దేవునితో నడిచారు. వారి కుటుంబాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి.
వారికి బిడ్డలు లేరా? ఉన్నాయి. వారికి ఇల్లు లేవా? ఉన్నాయి. అయినప్పటికీ దేవునితో నడిచాడు. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, దేవునితో నడవడానికి ఒకవేళ మనం సంశయిస్తూ ఉన్నామేమో, నా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నాయి, నాకు అది ఉంది. చాలామంది ఇదే మాట చెప్తూ ఉంటారు, ఇదే కహానీలు చెప్తూ ఉంటారు. కొంతమంది కథలు చెప్తే కొంతమంది నిజంగానే ఆ బాధ్యతలో ఉండిపోయి దేవుని దగ్గరికి రాలేరు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. చాలామంది నేను అడిగిన అయ్యా ఎంతసేపు ప్రార్థనకి రారేంటి, లేదంటే ప్రార్థనకు వచ్చి రక్షణ పొందుకోని వారిని కొంతమంది నేను అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి. కొంతమంది అయ్యా ఇదిగో మాకు పలానే కష్టం ఉంది, అది తీరాలి, మాకు బాధ్యతలు ఎక్కువనే, భారాలు ఎక్కువని, ఈ సంవత్సరంలో ఎక్కువ బాధలు వచ్చేసినాయి అయ్యా, అవి తీరిపోవాలయ్యా అని చెప్పేది చాలామంది ఇలాగే చెప్తూ ఉంటారు. కానీ దేవునితో నడిచిన నోవహు కావచ్చు, హనోకు కావచ్చు, వారు ఏనాడైనా కానీ దేవునితో నడవటం ఆపేశారా? ఆపలేదు. కాబట్టి దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడు. ఆపలేదు కాబట్టి స్వయాన హనోకు దగ్గరికి వచ్చేసి, హనోకు నువ్వు రాయా, ఇక్కడ ఉండొద్దు, ఈ పాడు లోకంలో, ఈ చెడిపోయిన లోకంలో, ఈ నాశనకరమైన లోకంలో నీవు ఉండొద్దయ్యా, రా నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి దేవుడు తన యొక్క పరలోకానికి శరీరముతోనే తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము హనోకి కలిగింది. కారణం ఏంటంటే దేవునితో నడిచాడు ఆయన. అన్ని బాధ్యతలు ఉన్నాయి, అన్ని బాధ్యతల కంటే ఎక్కువగా దేవుణ్ణి దృష్టిలో ఉంచుకుని నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఏనాడు విడిచిపెట్టలా. కనుక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకుందాం, దేవుణ్ణి విడిచిపెట్టేయొద్దు. ఒకవేళ దేవుణ్ణి కలిగి ఉండకపోతే దేవుణ్ణి కలిగి ఉందాం, ఆయన హత్తుకుందాం, ఆయనలో మిళితమైపోదాం. ఆయన ప్రేమంట పౌలు భక్తుడు అంటూ ఉంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో ఎక్కడ ఉంటుంది అది ఆ మాట. ఏమనంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఆ ప్రేమే మనల్ని బలవంతం చేస్తే ఆయన విడిచిపెట్టి ఉండలేం కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన వాటేసుకుంటాం. ఆ ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, వెడల్పెంతో ఇదంతా కనుక మనం తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టి ఉండలేం. అందుకే పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, మరణమైనా కానీ, కరువైనా కానీ, శ్రమ అయినా కానీ, ఖడ్గమైనా కానీ, అది ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపదంట. కనుక క్రీస్తు ప్రేమకు దూరం అయిపోవద్దు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అయితే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా ఆయన కూడా చేయి విడిచిపెట్టేసి వచ్చాము. బైబిల్లో కొంతమంది భక్తులు కొన్ని సందర్భాల్లో నిరాశపడిపోయి, నిస్పృహకు గురైపోయి, అయ్యా ఇంత మట్టుకు చాలయ్యా అని ఒక భక్తుడు అన్నాడు. ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను మహా చెడ్డవాడిని, అయ్యా చాలయ్యా, ఇంక నన్ను చంపేయ్యా అని అన్నాడు ఒక భక్తుడు. ఎవరైనా? ఏలియా అన్నాడు, అయ్యా నేను బాగా చెడ్డండి. ఎందుకని? యెజెబెలు వచ్చి చంపేయబోతుంది, యెజెబెలు సైన్యాన్ని పంపించి వెతికిస్తూ ఉంది, ఏలియా గాడు దొరికితే చీల్చి పడేయండిరా అని చెప్పి సందేశాన్ని పంపిస్తే ఏలియా భయపడిపోతూ, అయ్యా చాలయ్యా, ఇక నన్ను చంపేయని అంటున్నాడు. కొంతమంది ప్రతికూలతలు ఎదురైతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంక చాలు, దేవునితో నా జీవితం చాలు, నా ప్రయాణం చాలు ముగించేద్దామని అనుకుంటారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, విడిచిపెట్టకూడని ప్రయాణం మనం చేయాలి. ఆమేన్. విడిచిపెట్టకూడని ప్రయాణం మనం చేయాలి. యోబు భక్తుడు అలాగే ప్రయాణం చేశాడు. కనుక మనం అలాంటి ప్రయాణం చేయాలి. ఏలియా ఏనాడు కూడా నిరాశపడలా, కానీ మరణం వచ్చేసరికి నిరాశపడిపోయాడు. అయ్యా ఇంతవరకు చాలయ్యా. దేమా అనే వ్యక్తి పౌలుతో నడిచినటువంటి, బాగా పరిచర్య చేసినటువంటి వ్యక్తి. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతితో, అయ్యా దేమా నన్ను విడిచి ఈ లోకాన్ని స్నేహించాడు, ఈ లోకం ఆయనకి ఎక్కువైపోయింది, ఈ లోకంతో గడిపేస్తున్నాడు అని చెప్పి పౌలు భక్తుడు తిమోతితో అంటూ ఉన్నాడు. నిజంగా కొంతమంది దేవుణ్ణి విడిచిపోతారు. అక్కడ పౌలుని విడిచిపెట్టేశాడంటే దేవుణ్ణి విడిచిపెట్టేసినట్టే అర్థం. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఆ సందర్భంలో పౌలు ఎంత బాధపడుతున్నాడో దేవుడు అదే విధంగా బాధపడుతూ ఉంటాడు మన విషయాల్లో. అయ్యో ఎందుకు నా బిడ్డ నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతాం ప్రభుని. ఆయన ఏదో కొంచెం కష్టపెట్టాడనో, కొంచెం బాధ పెట్టాడనో విడిచి వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడిపోతాం. ఎందుకు నాకు ఈ భక్తి, ఎందుకు రోజు ప్రార్థన అంటున్నా, ఇదేది నాకు ప్రయోజనమేది అని చెప్పి ప్రార్థన మానేయటం, ఆరాధన మానేయటం, దేవునికి దూరం అయిపోవడం జరుగుతుంది. కనుక ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా మనం నిశ్చయముగా విడిచిపెట్టని కూడని జీవితం మనం చేయాలి.
ఎంతగా మనం ప్రభువుని విడిచిపెట్టేస్తున్నాం తెలుసా? క్రమ ప్రార్థనలో రాలేకపోతున్నాం. అది ఒకవేళ అసాధ్యమైతే నన్ను క్షమించండి, సాధ్యమైనా కానీ క్రమ ప్రార్థనలకు రాలేకపోతున్నాం. నిన్నటి దినాన సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగితే ఎంతమంది వచ్చారు? పట్టుమని 20 మంది కూడా లేరు. ఎప్పుడూ కనీసం 40 మంది, 30 మంది పైన, ఒక్కొక్కసారి 50 అలా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ నిన్నటి దినాన 20 మంది కూడా లేరు. ఎందుకని అంటే ప్రభువుని విడిచిపెట్టేస్తున్నాం. ఇంటికాడ ఉంటే ప్రార్థన కదా అని అనుకుంటున్నాం. మన ఊరికే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే సరిపోదని అనుకుంటున్నాం. మనమంట మందిరానికి వచ్చేది ప్రార్థన చేయడానికి, మందిరానికి వచ్చేది దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి, రాకడ కొరకు సిద్ధపడడానికి అని చెప్పి బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 25వ వచనంలో దాని సారాంశం ఉంటుంది. కాబట్టి పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం ఆ విషయంలో. అయ్యా, ఏ విషయంలో నేను విడిచిపెట్టేస్తున్నా? భక్తి విషయంలో విడిచిపెట్టేస్తున్నానా? క్రమ ప్రార్థనల విషయంలో, ఉపవాస ప్రార్థనల విషయంలో విడిచిపెట్టేస్తున్నానా? బల్ల విషయంలో విడిచిపెట్టేస్తున్నానా? గడిచిన సంవత్సరం అలా విడిచిపెట్టేసిన భక్తులు ఉన్నారు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం వారందరూ తీసుకొందురుగాక. బల్లలో విడిచిపెట్టకూడదండి, చేయి వేయకుండా మానకూడదు. అది ఎంత భయంకరమైన స్థితో. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చేయాలని. మరొక విషయంలో మనం మర్చిపోతున్నామని అర్థం కదా. కనుక మనము బల్ల ఎప్పుడు ఇస్తే దానిలో పాల్గొని. ఇక్కడ చూడండి, చాలామంది దగ్గర మన దగ్గర 30 మంది ఉంటే బల్ల తీసుకునేవాళ్ళు సగం మంది కూడా లేరు ఇప్పుడు. కారణం ఏంటంటే విడిచిపెట్టేస్తున్నారు ప్రభువుని. దాని అర్థం తెలియట్లా, దాని యొక్క ఆ బల్ల విలువ తెలియట్లా చాలామందికి. అందుకే విడిచిపెట్టేస్తున్నారు. ఈ పగటి వేళ తెలియపరిచేదని, ఒకవేళ ఈ సంవత్సరంలో మీకు అలాంటి పరిస్థితులు కలుగుతాయేమో, కానీ ఎవ్వరూ ఆయనతో సహవాసాన్ని విడిచిపెట్టవద్దు. బల్ల అంటేనే సహవాసానికి గుర్తండి. బల్ల అంటేనే సహవాసానికి గుర్తు. కనుక ఆ బల్లలో నువ్వు చేతులు పెడుతున్నావంటే ప్రభువుతో సహవాసం బలపడుతుందని. ఆ బల్లలో చేతులు పెడుతున్నామంటే ప్రభువుతో ఒక ఎవ్వరు విడదీయలేనటువంటి బంధాన్ని మనం కలిగి ఉంటున్నామని దానికి అర్థం. కాబట్టి బల్లలో చేతులు పెట్టే మనం ఎలా ఉండాలి అంటే మానకుండా దాన్ని చేయాలి, విడిచిపెట్టకూడదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టద్దు ప్రభువుని ఏనాడు కూడా కష్టమైన కానీ విడిచిపెట్టకుండానే కొనసాగుదాం. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. 4 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకో మాట ధ్యానం చేసుకోవచ్చా? ధ్యానం చేసుకోవద్దులే కానీ మిగిలిన చదివేసుకుందాం. మళ్ళీ ఇంకొక టాపిక్ మనం మాట్లాడుకుందాం. మరొక విషయం ఏంటంటే 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకై ఉందివా? దేవుని దూషించి మరణముఖం. హల్లెలూయా. మరొక మాట, ఐదవ మాట యథార్థత. యోబు భక్తుడితో ఒక ప్రక్క నుండి సాతాను హింసిస్తూ ఉన్నాడు. సాతాను మరలా వీడు ఎంటలేదని ఎంతైనా మాట ఎంటలేదు. తెగులు రప్పించినా ఈ శరీరం అంతా పొక్కులు కలిగించి బాధ కలిగించిన వీడి మాట ఎంటలేదు అని చెప్పి భార్యలోకి వచ్చి మరి శోధిస్తూ ఉంటే అప్పటికీ యోబు విడువనన్నాడు యథార్థతను. 27వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటే స్నేహితులతో అంటున్నాడు యోబు భక్తుడు, అయ్యా మీరు ఏం చేసినా కానీ పర్లేదు, ఎంత మాత్రం నేను యథార్థతను మరణమైనా కానీ విడువను. హల్లెలూయా, హల్లెలూయా. 27వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. వీళ్ళకి బైబిల్ తీసే అలవాటు లేదనుకుంటా. బైబిల్ తీయండి అన్న. దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు వాక్యాన్ని కనుక మనం శ్రద్ధతో అన్నిటికంటే వాక్యానికి ఎక్కువ స్థానం ఇస్తే. చదివాక, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనేమాత్రమును యథార్థతను విడివను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 5వ విషయము, యథార్థతను విడిచిపెట్టకూడదు. చాలా సందర్భాల్లో మనం యథార్థతను వదిలిపెట్టేస్తున్నాం. ఇదే కదా, చిన్నదే కదా, ఏముందిలే, తప్పిపోతున్నాం. బుడ్డు ఆటల్లో, చిన్న ఆటలో తప్పిపోతున్నాం. అది చిన్నదైనా పెద్దదైనా యథార్థతను విడిచిపెట్టకూడదు. దేవునికి ఏ మాట అయితే ఇచ్చామో అది ఖచ్చితంగా జరిగించాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి మనం కూడా ఆయన విషయంలో యథార్థంగా ఉండాలి. దేవుడు యథార్థత చూపించలేదా మన విషయంలో? అన్ని విషయాల యథార్థత చూపించాడు. ఏది కూడా ఆయన మోసం చేయలేదు కదా.
ఏ విషయంలో లోటు ఉంచలేదు కదా. అన్ని విషయాల్లో కార్యము సంపూర్ణం జరిగించి ఆయన రక్తం చిందించి ప్రాణాన్ని అర్పించి ఆయన సిలువ అనే బలిపీఠం మీద చచ్చిపోతే ఆయన ద్వారా వచ్చింది మనకి సంపూర్ణమనే బహుమానము, కృప అనే బహుమానము. ఆ రక్షణ వస్తే ఆ రక్షణ బట్టి ఆయన యథార్థత చూపించి మనల్ని రక్షించుకుంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మనం కూడా యథార్థతను చూపించాలి. దేవుడు నన్ను రక్షించుకున్నాడు కదా, కాపాడుకున్నాడు కదా, కాబట్టి నేను యథార్థంగా ఉండాలి. భక్తులు చాలామంది యథార్థతను కోల్పోయారండి. ఇశ్రాయేలు ప్రజలను చూస్తే లక్షలు ఉన్నారు, కానీ ప్రయోజనం ఏంటి? యథార్థత ఏది వారిలో? ఐగుప్తు దేశం నుండి 10 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు రప్పించి ఎర్ర సముద్రాన్ని చీల్చేసి ఫరో సైన్యాన్ని అక్కడే ముంచేసి చంపేసి మరలా ఆ అరణ్యము నుండి దాటించి అక్కడ ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆయన ఏనాడు కూడా 40 సంవత్సరాలు వారికి కొదువ చేయలేదంట. ఆయన వారి కాలు వాయనీలా, వారి చెప్పులు అరిగిపోనీలా, వారి వస్త్రాలు పాతగిలనీలా ఎంతగా దేవుడు వారి పట్ల కాపుదల చూపించాడో ఆ కాపుదల చూపించినటువంటి దేవుడే మరలా ఇశ్రాయేలీలు నివసించే వాగ్దానం చేసే కనాను దేశానికి తీసుకెళ్ళి వారిని స్థిరపరిచినా కానీ అనునిత్యము కూడా ఈ ప్రయాణాల్లో తప్పుతూనే ఉన్నారు, యథార్థతను కోల్పోతూనే ఉన్నారు. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని రక్షించే కదా, కాబట్టి నీకు నాకు మధ్య నిబంధన ఉండాలి అని చెప్పి ఈ సీనాయి పర్వతం మీద నిబంధన చేసి ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని వారు పాటించలా. ఇస్తూ ఉండగానే కిందుండి నాట్యం ఆడుతున్నారు, కిందుండి కప్పగంతులు వేస్తూ ఉన్నారు, కుప్పి గంతులు వేస్తున్నారు, కిందుండి దూడం చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు. అసలు మాకు ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు ఎవరో మాకు తెలియదు, మోషే ఎవరో మాకు తెలియదు, మోషే వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూనే కొండ దగ్గర ఉండి ఏం చేస్తున్నారంటే దూడం చేసుకుని దూడను ఆరాధిస్తున్నారు. వాళ్ళ యథార్థతను కోల్పోయారా లేదా? చాలా సందర్భాల్లో కోల్పోయారు వాళ్ళు యథార్థతను. ప్రయాణంలో ఎన్నెన్నో సార్లు దేవుడి మీద సణిగారు. దేవుడు అంటే నేను మీకు తోడుకుంటాను రా బాబు, మిమ్మల్ని రక్షిస్తా, కనాను దేశానికి తీసుకెళ్తా, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తే అక్కడ సమృద్ధి వస్తుంది, మీకు లోటు అనేది ఉండదు, మిమ్మల్ని అక్కడ స్థిరపరుస్తా అని చెప్పి వాగ్దానాలు ఇస్తూనే నడిపిస్తూ ఉంటే మధ్యలో వారు ఏ విధంగా అయినా కానీ దేవుడు మర్చిపోతారేమోనని ఏదో ఒక సూచనల రూపంలో వారికి గుర్తు చేస్తూనే ఉంటుంటే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ వారిని కాపాడుతూనే నేను ఉన్నాను రా బాబు అని ప్రతిరోజు వారికి తెలియపరుస్తూ ఉన్నా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని విషయంలో యథార్థతను కోల్పోతూ ఉన్నారు. అలా కోల్పోయి ప్రయాణం చేశారు, ఎన్నో బాధలు అనుభవించారు. ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపకం చేసుకుందాం. యథార్థతను కోల్పోకూడదు. ఎక్కడున్నారు మా తాతగారు, ఆయనకి ఇష్టం లేదంటే సరిగ్గా ఉండకపోతే పాస్టర్లు ఉన్నారు, బాప్తిస్మాలు తీసుకున్నవారు ఉన్నారు, ఏది ప్రార్థన సరిగ్గా చేయరు, ఏది మందిరంలోకి లాగా బయటకు లాగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. అందుకే ప్రార్థనకు రాడంట. అయ్యా మీకు చాలా వందనాలు, ఎప్పుడు నుండి మీరు వద్దురుగాక. యథార్థతను కోల్పోకూడదు. ఇలాంటి విషయాల్లోనే అన్యులలో మనకి చెడు సాక్ష్యం వస్తుంది. కాబట్టి మనం యథార్థతను ఏనాడు విడిచిపెట్టకూడదు, కోల్పోకూడదు. భక్తుడు అంటున్నాడు, మరణమైపోయినా నేను యథార్థతను విడిచిపెట్టను. ఆమేన్. ఒకవేళ మనలో అలాంటి తీర్మానం మనం చేసుకోగలమా? ఏదైతే ప్రభు పట్ల మనం కమిట్మెంట్ కలిగి ఉన్నామో దాన్ని నెరవేర్చుట యథార్థత. ఆయన కొరకు నిలబడి ఇచ్చిన మాట చేసే పని తప్పకుండా సంపూర్ణంగా నెరవేర్చడమే యథార్థత. యథార్థత అంటే పర్ఫెక్ట్నెస్ అంటారు, దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే సంపూర్ణత అంటారు. కనుక ఆ సంపూర్ణత మనలో ఉంటుందా? సంపూర్ణంగా మనం కొనసాగలుగుతున్నామా? ఇంకో 6వ మాట ఏంటంటే, మనం చాలాసార్లు చదివేసాం, ఇంకా చదవద్దు. 6వ మాట ఏంటంటే, దేవుని దూషించి చచ్చిపోరాదా? దేవుని దూషించాడా? యోబు భక్తుడు దేవుణ్ణి ఏనాడు దూషించలా. కనుక ఒకవేళ కీడు కలగవచ్చు, ఒకవేళ రోగం కలగవచ్చు, ఒకవేళ బాధ కలగవచ్చు, ఒకవేళ శత్రువులందరూ మన మీదకి వచ్చేసేయచ్చు, అయిన వాళ్ళే శత్రువులు వచ్చేయచ్చు. అప్పుడు ఆ సందర్భాల్లో దేవుని దూషించదామా? దూషించకూడదు. యోబు భక్తుని ద్వారా దేవుడు మనకి నేర్పిస్తుంది అదే, దూషించొద్దు. మనం ఎవరిని దూషించకూడదంట. మరి ముఖ్యంగా దేవుడిని దూషించొద్దు. కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండానే కోపం వచ్చేసి దేవుడిని దూషించేస్తూ ఉంటాం. బైబిల్ చెప్తుంది తెలుసా, నీ దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఉచ్చరిస్తే వారికి నరకమే, ఆజ్ఞ మీరినట్లే. వ్యర్థముగానే పలకూడదంటే దూషిస్తే ఇంకెంత భయంకరమైన స్థితి వస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది,
పరిశుద్ధాత్మ, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన క్షమాపణ కలుగుతుందేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి భూమి మీద యుగ యుగాల్లో ఎప్పటికీ క్షమాపణ లేదు అని చెప్పి మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలోనో 36వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనము యథార్థతను విడిచిపెట్టకూడదు దేవుని విషయంలో. అలాగే 6వదిగా మనము దేవునిని దూషించకూడదు. దేవుని కనుక దూషిస్తే ఇంకా మనకి ఏముంటుంది భూమి మీద? దేవుడే దూరం అయిపోతే. కాబట్టి దేవుని దూషించొద్దు, దేవునికి దూరం అయిపోద్దు ఆయన దూషించి. కనుక మనం ఆ విధంగా మనం ఉందాం. అలాగే మరొక మాట, 7వ మాట ప్రార్థన. 7వ విషయం ప్రార్థన చెప్పి ముగించేస్తా. యోబు భక్తుడు ఎంత ప్రార్థన చేశాడో అది మనందరికీ తెలుసు. 1వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, అరుణోదయమున లేచి అంట ఒక్కొక్క కుమారుడి నిమిత్తం బలి అర్పించేవాడంట. ఒక్కొక్క గొర్రెను తెచ్చి బలి అర్పించి ప్రార్థన చేసేవాడంట, హోమం వేసేవాడు, దేవునికి ధూపం వేసేవాడు. ప్రతిరోజు అరుణోదయం, ప్రతిరోజు సూర్యుడు కూడా ఉదయించకుండానే లేచి, అయ్యో బిడ్డలు పాపం చేశారేమో, మనం అలా ప్రార్థన చేయగలమా? మన కన్నుల ఎదుటే మన పిల్లలు పాపం చేస్తుంటే చూసేసి మెల్లగా మెన్నుకుంటాం. కానీ యోబు భక్తుడు అలా కాదు. వాళ్ళ పిల్లలు పాపం చేయలా, భక్తిగానే ఉంటున్నారు. ఎప్పుడు ఆయన కన్నులో కనబడలా. అయితే ఒకవేళ మనసులో కానీ లేదంటే నాకు కనబడకుండా పాపం చేశారేమో అని చెప్పంట బలులు అర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు యోబు భక్తుడు. ఈ రాత్రికి, ఈ పగటి సమయం జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే, ఎవరైనా పాపం చేశారేమో మన కుటుంబంలో ఉన్నవారు అని ప్రార్థన చేయాలి. ఎవరి స్థితి అయినా బాగోలేదేమో అని ప్రార్థన చేయాలి. యోబు భక్తుని యొక్క ప్రార్థనా జీవితం ఎంత శ్రేష్టమైందో. ఎందుకనంటే శత్రువుల గురించి కూడా ప్రార్థన చేశాడు. స్నేహితులు శత్రువులు అయిపోతే ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా వీరిని దీవించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు వారిని మాత్రమే కాదు, యోబుని అత్యధికంగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. 7 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. 7వ విషయం ఆఖరిగా ప్రార్థన. కొన్ని తీర్మానాలు మనం చేసుకోవాలి ఈరోజు. ఏంటంటే పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, అలాగే ప్రార్థన విషయంలో, అలాగే దేవునిని విడిచిపెట్టకుండా ఉండే విషయంలో, అలాగే స్తుతి చేసే విషయంలో, అలాగే ఇంకా మనం మేలుని కాక కీడును కూడా అనుభవించే విషయంలో, ఇలా 7 విషయాల్లో దేవుడు ఒకవేళ నీకు ఏ మనసు కలిగించి ఏ విషయాల్లో తీర్మానం తీసుకోవాలని ప్రభు ఆలోచన కలిగిస్తున్నాడు, ఖచ్చితంగా ఆ విషయంలో తీర్మానం తీసుకునే ఇక్కడ నుండి కదులుతాం. ఒక ఆయన ఉన్నాడు, ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పినట్టుగా గుర్తుంది. ఏలూరు ఆ పరిసర ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, రూబేన్ పాస్టర్ గారు. ఆయన నిబంధన ఏంటి, ఆయన తీర్మానం ఏంటంటే బ్రతుకు కాలం అంతా కూడా సిరిని ముట్టకుండా ఉండాలి. అసలు ఇది సాధ్యమవుతుందా? కానీ ఆయన ఆ తీర్మానంలో కొనసాగుతున్నాడు. పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకే పెట్టండి కానుక పెడితే ప్రార్థన చేసి ఆ పక్కన వాళ్ళని తీసుకోమంటాం. అంటే తన ప్రక్కన ఉన్నవారు ఆ డబ్బుని, ఎలాగైతే యేసయ్య పక్కన యోధాను పెట్టుకున్నాడో ఆయన కూడా ఒక ఆయన పెట్టుకున్నాడు. అంటే చెడ్డోడని కాదు, ఒక ఆయన పెట్టుకున్నాడే. కాబట్టి ఆయన తీర్మానం ఎంతగా నన్ను బలపరిచిందంటే, అసలు డబ్బు ముట్టకుండా బ్రతకటం ఏంటి, డబ్బు ముట్టకుండా సేవ చేయటం ఏంటి? ఎంతమంది అసలు సేవలోకే చాలామంది వచ్చేదండి, డబ్బులు బాగా వస్తాయి, ప్రార్థన అసలు కష్టపడకుండానే ప్రార్థన. అందరు కాదులే, కొంతమంది ఉంటారు కష్టపడకుండా ఊరికి అట్ట చెయ్యి చాచో లేదంటే ఊరికి అలా ప్రార్థన చేస్తేనే దేవుడు డబ్బులు ఇచ్చేస్తాడు. కాబట్టి ఇదేదో బాగుంది కదా అని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఆ భక్తుడు డబ్బు నేను బ్రతికినంత కాలము కూడా ధనాన్ని ముట్టుకోను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, సిరికిని దేవునికి ఇద్దరికి దాసులుగా, ఇద్దరు యజమానులకు దేవుడు దాసుడిగా మనిషి దాసుడిగా ఉండనేరడని దేవుడు చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవునికి దాసుడు అవ్వాలంటే సిరికి దాసుడు కాకూడదు. అది ఎలాంటిదంటే విగ్రహారాధనే అని చెప్పి కొలస్సీ పత్రికలో ఉంటుంది. ధనాపేక్ష అనేది విగ్రహారాధన అని ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా ఎక్కువైపోయింది అనుకుంటున్నా, ఎందుకంటే అన్నీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి, ఈ కొత్త సంవత్సరంలో మనకు తీర్మానంలో ఉండాలి కాబట్టి ఎంత బాగా చెప్పాల్సి వచ్చింది, దగ్గర గంటం పావు. కనుక 7 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒక్కొక్కటిగా చెప్తారా?
ఒక్కొక్కటిగా చెప్తే మనం ముగించేసుకుందాం. దేవుణ్ణి స్తుతించటం, కీడును కూడా అనుభవించుదాం. మూడోది, పరిశుద్ధత కలిగి ఉందాం, పాపం చేయకుండా. 4 యథార్థత కలిగి ఉందాం. 5 దేవుని దూషించకుండా ఆయన చిత్తానికి లోబడదాం. 7వ విషయము, ప్రార్థన చేద్దాం. యోబు భక్తుడు అలా ఉన్నాడు కాబట్టి ఆఖరిలో దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఆఖరి అంటే ఆఖరి కాదు, బైబిల్ గ్రంథంలో ఆ యోబు గ్రంథంలో ఆఖరిది అది. ఆయన చాలా కాలం దాని తర్వాత బ్రతికాడు, పిల్లలు కలిగారు, ఆస్తి మరలా వచ్చింది, దేవుడు 2 ఆశీర్వదించాడని బైబిల్ చెప్తుంది. కనుక మనం కూడా ఇలాంటి తీర్మానంలో కొనసాగితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా బలపరచబడి ఈ సంవత్సరం అంతా కూడా నిబంధనలో తీర్మానంలో కొనసాగుదాము గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభు మీతో మాట్లాడని కొన్ని పాయింట్లైనా హృదయానికి టచ్ అయినటువంటి మాటలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఆయా మాటల్లో నీవు తీర్మానం తీసుకొని